ఈ వీడియో ద్వారా మనం విద్యుత్ ప్రవాహం, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమిటో, దాన్ని ఎలా లెక్కించాలో చాలా సులభంగా నేర్చుకుందాం. ముందుగా మీ ఇంట్లో ఉన్న ఒక నీటి పైపుని తీసుకోండి. ఇప్పుడు ప్రతి సెకనుకు ఆ పైపులో నుండి ఎంత నీరైతే బయటికి వెళ్తుందో దాన్నే మనం నీటి ప్రవాహం అని అంటాం. అలాగే ఒక సొరంగం గుండా ప్రతి సెకనుకు ఎంత గాలి వీస్తుందో కొలిస్తే దాన్ని గాలి ప్రవాహం అని అంటాం. మరి విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? ఒక వాహకంలో అంటే కండక్టర్‌లో ఏదైనా ఒక బిందువు గుండా ప్రతి సెకనుకు ఎంత విద్యుత్ ఆవేశం ప్రవహిస్తుందో చెప్పడమే విద్యుత్ ప్రవాహం. ఇక్కడ విద్యుత్ ఆవేశం అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్. ఒకసారి మన ఇళ్లల్లో కరెంటు కోసం వాడే లోహపు తీగను ఊహించుకోండి. ఈ తీగల లోపల స్వేచ్ఛగా అటు ఇటు తిరగగలిగే ఎలక్ట్రాన్‌లు బోలెడన్ని ఉంటాయి. మనం వాటిని ఒకే దిశలో నెట్టినప్పుడు అవన్నీ ప్రవహించడం మొదలుపెడతాయి. మరి ఆ ఎలక్ట్రాన్లను ఎలా నెట్టాలి? ఆ బలం ఎక్కడి నుండి వస్తుందనేది మనం ముందు ముందు పాఠాల్లో చూద్దాం. కానీ ఇక్కడైతే మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. ఎలక్ట్రాన్లకు ఆవేశం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు ప్రవహిస్తున్నాయంటే వాటితో పాటే ఆవేశం కూడా ప్రవహిస్తున్నట్టు. అలా ఎప్పుడైతే ఆవేశం ప్రవహిస్తుందో అప్పుడు అక్కడ విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలా ఊహించుకోండి. మీరు ఆ తీగ దగ్గర నిలబడి, అందులో నుండి ఒక నిర్దిష్ట బిందువు గుండా ఎంత ఆవేశం ప్రవహిస్తుందో లెక్కిస్తున్నారు. తీగలోని ఆ బిందువు మీదే మీ దృష్టి ఉంది. ఒక 5 సెకండ్ల కాలంలో ఆ బిందువును ఒక 10 కూలుంబ్ల ఆవేశం దాటి వెళ్ళిపోయిందని మీరు గుర్తించారు. అంతే గదా! మరి అప్పుడు ఆ బిందువు దగ్గర విద్యుత్ ప్రవాహం ఎంత ఉన్నట్టు? సాధారణంగా మనం విద్యుత్ ప్రవాహాన్ని I అనే అక్షరంతో సూచిస్తాం. కరెంట్ అంటే ప్రతి సెకనుకు ఎంత ఆవేశం వెళ్ళిందో లెక్కించడమే కదా. అనగా 5 సెకండ్లలో 10 కూలుంబుల ఆవేశం వెళ్తే మనం 10ని 5తో భాగించాలి. అప్పుడు మనకు ప్రతి సెకనుకు 2 కూలుంబుల ఆవేశం వస్తుంది. ఇప్పుడు ఆ బిందువు వద్ద విద్యుత్ ప్రవేశం 2 కూలుంబుల పర్ సెకండ్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఏంటి? ప్రతి సెకనుకు 2 కూలుంబ్ల ఆవేశం ఆ బిందువును దాటి వెళ్తుందన్నమాట. మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఇంకో తీగను తీసుకుందాం. ఈసారి ఆ తీగ గుండా 6 సెకండ్లలో 3 కూలుంబ్ల ఆవేశం దాటి వెళ్తుంది. ఇప్పుడు ఆ బిందువు వద్ద విద్యుత్ ప్రవాహం ఎంత ఉండవచ్చో మీరే ఒకసారి స్వయంగా ప్రయత్నించి లెక్కించండి. సరే. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ కరెంట్ Iని లెక్కిస్తే 6 సెకండ్లకు 3 కూలుంబ్లు కాబట్టి 3ను 6తో భాగించాలి. అనగా 3/6 చేస్తే ఏమొస్తుంది? 1/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెంట్ విలువ ఏమవుతుంది? 0.5 అంటే 0.5 కూలుంబ్ల పర్ సెకండ్ అవుతుంది. ఇలా మనం విద్యుత్ ప్రవాహాన్ని చాలా సులభంగా లెక్కించవచ్చు. ఈ ఉదాహరణను బట్టి విద్యుత్ ప్రవాహాన్ని లెక్కించడానికి ఒక సాధారణ సూత్రాన్ని రాద్దాం. టీ సెకండ్ల కాలంలో ఒక తీగలోని బిందువు గుండా క్యూ పరిమాణం గల ఆవేశం వెళ్ళింది అనుకుందాం. అప్పుడు విద్యుత్ ప్రవాహ సూత్రం ఏమవుతుంది? ప్రవహించిన మొత్తం ఆవేశం క్యూని తీసుకున్న కాలం టీతో భాగించాలి. అనగా ఏంటి? I ఈక్వల్స్ టు క్యూ బై టీ. ఇక్కడ మీరు గమనించారా? పైన మనం రాసిన 2 లెక్కల్లో కూడా ఆవేశాన్ని కాలంతోనే భాగించాం. ఇప్పుడు విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంటి? కూలుంబ్స్ పర్ సెకండ్. దీన్నే మనం ముద్దుగా యాంపియర్ అని కూడా రాయొచ్చు. దీన్ని ఇంగ్లీష్ అక్షరం ఏతో సూచిస్తాం. విద్యుత్ రంగంలో ఎంతో కృషి చేసిన గొప్ప ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన ఆండ్రే యాంపియర్ గౌరవార్థం ఆ పేరును పెట్టారు. కాబట్టి మన మొదటి ఉదాహరణలో కరెంటు 2 యాంపియర్లు అనగా 2 యాంపియర్స్ అని చెప్పవచ్చు. అంటే సెకనుకు 1 కూలుంబ్ ఆవేశం ప్రవహించడం అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలాగే మన రెండో ఉదాహరణలో కరెంటు విలువ 0.5 యాంపియర్లు అనగా 0.5 ఇది మీకు పూర్తిగా అర్థం కావడానికి ఇంకో చిన్న లెక్క చూద్దాం. ఒక తీగల విద్యుత్ ప్రవాహం 3 యాంపియర్లు ఉందని ఎవరైనా చెప్పారనుకుందాం. దానికి అసలు అర్థం ఏంటి? ఆ తీగలోని ఏ బిందువు గుండా అయినా సరే ప్రతి సెకనుకు 3 కూలుంబ్ల ఆవేశం ప్రవహిస్తోందని అర్థం. అయితే
5 సెకండ్ల కాలంలో ఆ బిందువు గుండా ఎంత ఆవేశం దాటి వెళ్తోంది? ఒకసారి మీరే ఆలోచించి ఈ లెక్క చేయండి. ఓకే. ప్రతి సెకనుకు 3 కూలుంబ్‌లు ప్రవహిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు మనం 5 సెకండ్లతో వెళ్ళే మొత్తం ఆవేశాన్ని కనుక్కోవాలి. దీనికి సెకనుకు వెళ్ళే ఆవేశాన్ని 3 కూలుంబ్‌ల సమయంతో 5 సెకండ్లను గుణించాలి. అప్పుడేమవుతుంది? 3 ఇంటూ 5 ఈక్వల్స్ టు 15 కూలుంబ్‌లు అవుతుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న సూత్రం ఏంటి? I ఈక్వల్స్ టు Q/T. దీన్ని ఉపయోగించి మనం దీనికి సమాధానం రాబట్టవచ్చు. దాన్ని బట్టి ఆవేశం ఏమవుతుంది? Q ఈక్వల్స్ టు I ఇంటూ T. అంటే విద్యుత్ ప్రవాహాన్ని కాలంతో గుణిస్తే మనకు ప్రవహించిన మొత్తం ఆవేశం వస్తుంది. చివరగా తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం విద్యుత్ ప్రవాహ దిశ. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక తీగలో ఎలక్ట్రాన్లన్నీ కుడివైపునకు ప్రవహిస్తున్నాయనుకుందాం. అప్పుడు విద్యుత్ ప్రవాహ దిశ ఎటువైపు ఉంటుందని మిమ్మల్ని అడిగితే ఎలక్ట్రాన్లన్నీ కుడివైపుకు వెళ్తున్నాయి కాబట్టి కరెంట్ కూడా కుడివైపే ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కరెంట్ దిశ ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే ఎదురుగా ఉంటుంది. ఎందుకు ఇలా వ్యతిరేకంగా ఉంటుంది? అదే సందేహం మీకు కూడా రావచ్చు. ఎలక్ట్రాన్లకి రుణావేశం ఉంటుంది గదా! మనం విద్యుత్ ప్రవాహ దిశను మొదటిసారి నిర్ణయించినప్పుడు శాస్త్రవేత్తలకు ఈ ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఆ కణాలను కనుక్కోక ముందే విద్యుత్ ప్రవాహం అనే ఆలోచన వాళ్ళకు వచ్చేసింది. ఆ పాత రోజుల్లో తీగలు ఏదో ధనావేశం ప్రవహిస్తుందని, దానివల్లే కరెంట్ వస్తుందని శాస్త్రవేత్తలు అనుకున్నారు. అందుకే ధనావేశం వెళ్ళే దిశనే వారు కరెంట్ దిశగా తీసుకునేవారు. కానీ ఆ తర్వాత తీగల్లో నిజంగా వెళ్ళేది రుణావేశం ఉన్న ఎలక్ట్రాన్లని కనుగొన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ధనావేశ ప్రవాహ దిశను కాకుండా ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక దిశను విద్యుత్ ప్రవాహ దిశగా తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ధనావేశాలు వెళితే కరెంట్ దిశ అదే దిశలో ఉంటుంది. కానీ రుణావేశాలు వెళితే కరెంట్ దిశ వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్లు రుణావేశ కణాలు కాబట్టి విద్యుత్ ప్రవాహ దిశ ఎప్పుడూ ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలోనే ఉంటుంది. ఇంతేనండి. ఈరోజు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి చూసుకుందాం. ఒక తీగలోని బిందువును ఒకే సెకనులో దాటిపోయే విద్యుత్ ఆవేశాన్నే విద్యుత్ ప్రవాహం అని అంటాం. దాన్ని లెక్కించడానికి I ఈక్వల్స్ టు Q/T అనే సూత్రాన్ని చూసాం. దీని ప్రమాణాలు కూలుంబ్లు పర్ సెకండ్. దీన్నే యాంపియర్లు అంటారని కూడా తెలుసుకున్నాం. చివరగా లోహపు తీగల్లో ఎప్పుడూ రుణావేశం ఉన్న ఎలక్ట్రాన్లే ప్రవహిస్తాయి. కాబట్టి విద్యుత్ వలయాల్లో కరెంటు దిశ ఎప్పుడూ ఆ ఎలక్ట్రాన్ల ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుందని ఈ వీడియో ద్వారా మనం చక్కగా నేర్చుకున్నాం.